ఈరోజు మనం డాక్టర్ రెడ్డిస్ ప్రైస్ స్ట్రక్చర్ అండ్ మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. ఈ వీడియో ప్యూర్లీ ఎడ్యుకేషనల్ డిస్కషన్ మాత్రమే. ఐఎమ్ నాట్ అ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ ఇది స్టాక్ కొనడం అమ్మడం గురించి అసలు అడ్వైస్ అనేది కాదు. అలానే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి డెసిషన్ తీసుకోండి బికాస్ మార్కెట్స్ ఇన్వాల్వ్ రిస్క్స్. లెట్స్ బిగిన్. సో మనం ఫస్ట్ వీక్లీ చార్ట్ అనలైజ్ చేద్దాం, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనేవి మనకు బ్రాడర్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ప్రైస్ అనేది కాన్స్టెంట్గా హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ కంటిన్యూస్గా పైకి మూవ్ అవుతుంది. సో మనం అదే రీసెంట్ డేటా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కొంచెం ప్రైస్ యాక్షన్ డిఫరెంట్గా ఉంది. ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఈ అప్పర్ ట్రెండ్ లైన్ అండ్ ఆల్సో బాటమ్ ట్రెండ్ లైన్ మధ్యలో ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది. దీని అర్థం ఏంటి అంటే కనుక ఇక్కడ ఈధర్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎవరికి కూడా అప్పర్ హ్యాండ్ లేదు. ప్రైస్ అనేది అందుకోసమే సైడ్ వేస్ వెళ్తుంది. ఎవరు కూడా మార్కెట్ని డామినేట్ చేయట్లేదు ఇక్కడ. సో ఇది మనం బెటర్గా అర్థం చేసుకోవడం కోసం వన్ డే టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూడండి కన్సాలిడేషన్ ఆఫ్ సైడ్ వేస్ మూవ్మెంట్ అనమాట. సో ప్రైస్ ఒక డైరెక్షన్ అనేది లేకుండా కంటిన్యూస్గా పైకి కానీ కిందకి కానీ వెళ్ళకుండా అలా సైడ్ వేస్ వెళ్తూ వచ్చింది చాలా రోజుల నుంచి. సో అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ అప్పర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీనికి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ బాటమ్ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చి ప్రైస్ బౌన్స్ బ్యాక్ అయింది చాలాసార్లు. అండ్ ఆల్సో కొంచెం ఈ పెద్ద ట్రెండ్ లైన్ చూసుకుంటే కూడా సేమ్ మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఎప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయకుండా హ్యాపీగా అలా పైకి మూవ్ అవుతుంది అనమాట స్టాక్. ఇది మనం 1 hour టైం ఫ్రేమ్లోకి వచ్చి చూస్తే కనుక రీసెంట్ డేటాలో ప్రైస్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర అప్పర్ బౌండరీ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకి ఏ షార్ప్ రిజెక్షన్ కూడా కనబడట్లేదు. సో కొంతమంది మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక రిలేటివ్ స్ట్రెంత్గా కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఇది నేను మీకు బై సిగ్నల్ అని కానీ సెల్ సిగ్నల్ కానీ అని చెప్పట్లేదు, జస్ట్ ప్రైస్ బిహేవియర్ అనలైజ్ చేయడానికి మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇక్కడ ఒక కన్ఫర్మ్డ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అవ్వాలి అంటే కనుక ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యి మనకి చార్ట్ చూపించిన తర్వాత మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈక్వల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఈజీగా ఫెయిల్ అవుతాయి. అంటే నేను ఇక్కడ ఫెయిల్ అవడం అంటే ఏంటంటే ఇప్పుడు బ్రేక్అవుట్ అనుకోండి, ఇక్కడ నుంచి ప్రైస్ ఇలా మూవ్ అవుట్ అయ్యి ఇలా 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 ట్రేడ్ చేసి మళ్ళీ ఇలా కిందకు వచ్చేస్తుంది అనమాట ట్రెండ్ లైన్ కిందకి. దీన్ని ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అంటాం. బ్రేక్ డౌన్ అంటే ఇలా బ్రేక్ డౌన్ వచ్చి అలా ట్రేడ్ అయ్యి మళ్ళీ ఇలా పైకి వచ్చేసి ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దీన్ని ఫెయిల్డ్ బ్రేక్అవుట్ ఆఫ్ ఫెయిల్డ్ బ్రేక్ డౌన్ అంటాము. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా మార్కెట్లో క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మీరు ఎప్పుడు కూడా రిస్క్ అనేది మైండ్లో పెట్టుకొని ఒకవేళ నేను ఇది ట్రేడ్ చేస్తే నాకు ఎంత మనీ పోతుంది లేకపోతే ఎంత డబ్బులు వస్తాయి అన్నది ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుని ఆ తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్లో గ్లోబల్ మార్కెట్ కండిషన్స్, సెక్టర్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ ఇండెక్స్ డైరెక్షన్ అండ్ సెంటిమెంట్ ఏంటి మార్కెట్ది, ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అనమాట. బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఫెయిల్ అవుతుందా సస్టైన్ అవుతుందా అన్న దాని గురించి. సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటి వీడియోలో అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఇది మనకి సైడ్ వేస్ కంప్రెషన్ కనిపిస్తుంది అండ్ డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ ఆల్సో 1 hour టైం ఫ్రేమ్లో ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతుంది రెసిస్టెన్స్ దగ్గర. కాకపోతే కన్ఫర్మేషన్ అనేది జస్ట్ ప్రైస్ యాక్షన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఈ వీడియో వచ్చేసి ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ డిస్కషన్ మాత్రమే. టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్స్, అసలు టెక్నికల్ అనాలిసిస్ ఎట్లా అర్థం చేసుకోవాలి అని మీకు తెలియడం కోసమే. దీన్ని ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయకండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.